బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం తిరుమల లడ్డు వ్యవహారం ఏందంటారు? ఈ గొడవ ఏంది? రోజు రోజుకి పెరిగే పనిలోనే ఉంది. చేశారంటే వాళ్ళు దొంగతనం చేసి నేను దొంగను కాదంటున్నారు వాళ్ళు. అది దాంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా. పోయినసారి చేసిన ఆయన రెడ్డి గారు ఎవరు, వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా, జరిగిందని, కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడుగా. మరి ఇంకా ఈ గోల వాళ్ళు ఏంటంటే చేయలేదని దొంగ మాటలు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు. అది ఇప్పుడు మండలకైతే గనక వాళ్ళ ఎమ్మెల్సీలను పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు? ఆ 11 మంది కూడా కలిసిన వాళ్ళు నికృష్టులు, వాళ్ళు మాట్లాడలేరు. అందుకని ఏదో యాక్షన్ చేసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని వాళ్ళకి ఏం సబ్జెక్ట్ తెలియదు, ఏమి లేదు. అందుకనే వాడు 11 మంది కూడా నికృష్టులు అనమాట. వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా వాడు ఎమ్మటుండేవాళ్ళు. ఈసారి ఆ 11 కూడా రావడానికి కష్టంగానే ఉంటాయి. అది ఏం అది కాదు. ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడ మీడియాల ముందర మాట్లాడుతున్న వీళ్ళు అదే అసెంబ్లీ వేదికగా గవర్నమెంట్ ఈ తప్పులు చేస్తుందని నిలదీయొచ్చు కదా. ఎందుకని నిలదీయలేకుండే? తప్పులు చేసిన ఏమైనా ఉంటే కనపడితేగా వాళ్ళు చెప్పడానికి, ఏదో పోయి అక్కడ యాక్షన్ చేయడానికి కానీ, ఆ జీతం డబ్బులు తీసుకోవటానికి పోయి ఆధార్ కట్టాలి. కానీ ఎందుకు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకు అనవసరంగా డబ్బులు ఇచ్చే ప్రభుత్వం. అది అంటే జీతం మీద బతికే అంత పేదలు కాదు నా ఎమ్మెల్యేలు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అది అంతే అని అంటాడు. వాడు ₹1 ఇచ్చేది సైకో, అదే బెజవాడప్పుడు డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు ఏమీ లేదుగా. ఇవ్వలేదు మరి అవటం అంతే చెబుతాడు. అదేంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక, నేను వెళ్తే కనుక భయపడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నాడు మరి. కూటమి ప్రభుత్వం భయపడుతుంది అంటున్నారుగా. వాడి దగ్గర అంత సీన్ ఆడుందంటే, ఆ యాదవ్ ఈసారి ఎమ్మెల్యే కూడా కలవాడు అక్కడ పులివెందుల్లో. మొన్నే ఓడిపోయాడు కాడు పులివెందుల్లో, జడ్బీసీ ఏదో ఓడిపోయింది కదా మొన్న. మరి ఇంకా ఎందుకు అడిగి వారక డాంపికాయలు తెగటమే కానీ వాడి దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు. అది సంగతి. మీరేమో సబ్జెక్ట్ లేదంటారు, అసలు నన్ను చూస్తే గడగడలాడిపోతున్నారు. అందుకే నాకు మైక్ ఇవ్వడానికి వణికిపోతున్న కూటమి ప్రభుత్వం అంటే. గడగడలాడే ఎవడు వాడు అమ్మటుంటా 10 మంది గలగడలాడతాడు. ఎవడొచ్చి బజార్లు అమ్మట వచ్చి ఎవడు గలగడలాడతాడు? వాడిని చూసి వాళ్ళు తడిసేవాడే లేడు. అది ఏం తడిసేవాడు లేడు అంటారు ఏంది? ఆయన చాలా గట్టిగా చెబుతుంటే, నేను వెళ్తే కనుక కూటమి ప్రభుత్వం గజగజలాడి నాకు మైక్ ఇవ్వడానికి వణికిపోతుందని చెబుతుంటే. మైక్ ఇయటానికి అంటే వాడు మైక్ తీసుకుంటేనే వాళ్ళు ఇయటానికి. వాడికి ఆ సత్తా లేక, మైక్ తీసుకునే సత్తా లేక బయటకు పోయి కనపడటం రావటం బయటికి. సత్తా లేదంటావేంది? మనం 3 గంటల ప్రెస్ మీట్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తే అసలుకి. అది పుస్తకం వాడు తీసుకొని చదివాళ్లే మొత్తం వాళ్ళని పెట్టుకొని ఎదట పుస్తకం తీసుకోక సబ్జెక్ట్ వాడి దగ్గర ఉందా మాట్లాడటానికి? 3 గంటలు మాట్లాడే సబ్జెక్ట్ ఉందట. బాబాయ్ మాజీ ముఖ్యమంత్రి బాబాయ్, వాడి బొంద ముఖ్యమంత్రి జనం ఏదో నిద్రపాత వేసారు ఓట్లు వాడికి. అది సంగతి. మీరేం ఆ మాట అంటారేంది? ఇప్పుడేమో ఎక్కడికి వెళ్ళిన జనాలు అందరు నాయనకు మళ్ళీ వస్తున్నారు నేనే అంటున్నాడు కదా. ఉంటారులే గంజా బ్యాచ్ లేకపోతే సారా బ్యాచ్ ఎందుకుంటారు, ఉంటారు. మురుకులు ఉంటారు కదా, 100కి 10 మంది. ఆ మురుకులే వాడు అమ్మటుండేది. అది ఏం అంత మాట అంటారు? అసలు నేను అడిగిన దానికి అసెంబ్లీ నుంచి సమాధానం రాలేదు ఇంతవరకే అని ఆయన గట్టిగా చెబుతుంటే. ఏమి లేదండి వాడి బొంద. ఈసారి ఆ గాలి కూడా పోయి ఇక ఏముండదు దగ్గర. చెప్పులు ఏడన్నా బజార్లో అమ్మట అడుక్కునే పొజిషన్ వచ్చింది వాడికి. ఎందుకు బాబాయ్ అసలుకి ఆయన ఇప్పుడు ఆయన అంటుంది ఏంది? 2029 అధికారం నాదే, నేను వస్తే మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. చెప్పుకోవటానికి ఏముందంటే సిగ్గులేనోడు. వాడికి సిగ్గు శరం ఉందా? వాడు చేసిన పరిపాలన కనపట్ల, వాడి కంటికి కనపట్ల, లేకపోతే జనానికి కంటికి కనపట్లేదు. ఏదో ఉండే బతకటానికి మళ్ళీ అది వరకు కూర్చుంటే అదని అప్పుడు ఒక 50 మందిని కూర్చోబెట్టుకునేదని 1 గంట 2 గంటల పుస్తకం చదువుతూ ఉంటాడు. అది వాడు చేసే మరి పుస్తకం పెట్టుకొని చదవటమే. కానీ వాడి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందా? ఏమి లేదంటే. సరే ఇవన్నీ కాదు బాబాయ్, ఏంది ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ లేదంట, నిజమేనా? నిన్న వచ్చి వైసీపీ నాయకులందరూ తెగ బాధపడిపోతున్నారు, నిజమేనా? అదంతా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది, ఏది పడితే అది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు, నిజమేనా? అది అంతా అబద్ధం అండి. ఏం లేదు, వీళ్ళు వాళ్ళు ఏదో చెప్పటమే కానీ అది జరగదు. కనపడుతుంది కదా జనానికి, రక్షణ ఉంది రక్షణ లేనిది. వాడేదో బొంకుతా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ మాటలు కూడా వినే పరిస్థితుల్లో జనం. అది సంగతి. అది ఇప్పుడు మన గుంటూరుకు సంబంధించిన అతనే అంబటి రాంబాబు ఏంది అసలు ఆయన అంటున్నాడు, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటున్నాడు. కానీ నిన్న మరి మొన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మాటలు మాట్లాడలేదుగా. బయటకు వచ్చినాక నేను కుక్క మరగదని అంటాను. ఆయన మాట అంటలేదు. అది కాదు బాబా, ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే
ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటుంది ఏంటంటే కనుక మీ పోలీసులను చూసినా మీ రెడ్ బుక్ చూసినా మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటున్నాడు. మరి ఆయన కుక్క ఆయనకు భయపడదండి, అది ఇంకేం భయపడతారు జనం. సరే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అయితే ఏముంది, అయిపోయింది. మాట్లాడే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి ఆయన అంటుంది ఏంటంటే పదే పదే చాలా గట్టిగా చెప్తుంది అంబటి రాంబాబు టైగర్ టైగర్ అని చెప్పి వెళ్ళాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అన్నాడా లేదా? మరి ఏనంటుంది ఏంది, నేను కుక్కని నాకు ఒక రోజు టైం వచ్చింది అంటున్నాడు. మరి ఆయనేమో టైగర్ అంటున్నాడు, ఈయనకి కుక్క అని చెప్పుకుంటున్నాడు. ఏంది మరి? ఈయనకు వాడు కుక్క కాబట్టి కుక్క అని చెప్పుకున్నాడు. అది మరి ఈ కుక్కకి ఒక కులం ఉంది, ఆ కులానికి టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను అంటున్నాడు. కులం లేదు, పాడాడు జమ్మర్ నా కొడుకు అయితే. వద్దులే, మనకు ఆ బూతులు వద్దులే బాబాయ్. వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడితే అట్ట అట కదా బాబాయ్. వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడితే అట్ట వాళ్ళకంటే నోట్ చూడదా మనకెందుకు అయ్యి? వాడి కులం లేదు, పాడలేదండి, వాడు ఏదో బీసీ. ఎందుకని కులాల మధ్య కుంపట్లో పెట్టే వ్యవహారం ఎందుకు చేస్తున్నారు అంటారు? ఏం లేదు, జనాన్ని రెచ్చగొడతాను. ₹1,000 పెట్టి పొలాలు కొన్నారు కదా, ఎన్ని ఇల్లు చేశాడు, ఎన్ని ఇచ్చాడు? సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక మరి జగన్మోహన్ రెడ్డి 2029 అధికారం నాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అనే మాట గట్టిగా చెప్తున్నాడు కదా. అది రాదండి, వాడి జన్మ వాడి రాజకీయ పతనం అయిపోయినట్టే. వాడికి రాడు, అది కరెక్ట్ గా అది రాడు. రాడని అంత ఎట చెబుతారు? రాడని చెబుతే కనపడుతుందిగా. వాడు నియోజకవర్గంలోనే వాళ్ళు ఓడిపోయారు జడ్పీసీ, ఇంకా ఏడొస్తాడు వాడు. ఇంకా అది ఏదంటే తిరగటమే, ఏదంటే ఆ గాలి బాకుండా తిరగటమే కానీ వాడికి లేదు, అసలు భవిష్యత్తు లేదు ఇక్కడికి. అది కాదు బాబాయ్. మరి ఓవరాల్ గా చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా. ఎందుకంటే బయటకు వచ్చి ఎంతసేపు మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా, ఎందుకని నిలదీయలేకపోతున్నారు అంటే? అది దగ్గర సబ్జెక్ట్ లేదు కదండి. మా ఏమై మాట్లాడతాడు సబ్జెక్ట్ ఉంటే. ఇప్పుడు పుస్తకం తీసుకునేది ప్లస్ బీట్ పెట్టి సంవత్సరానికి ఒకసారి 6 సంవత్సరాలు వాడు చదవటమే కానీ అసెంబ్లీలో పోయి ఏం మాట్లాడతాడు? అంటే తిరిగి వచ్చే పరిస్థితి లేదంటారు? లేదు.